నీతిమంతులను ఆయన చూడకపోడు. సింహాసనం మీద కూర్చుండు రాజులతో ఆయన వారి నిత్యమును కూర్చుండబెట్టును, వారు ఘనపరచబడుదురు. యోబు గ్రంథం 36వ అధ్యాయం 7వ వచనం. ప్రైజ్ జీసస్. ఫ్రెండ్స్, ప్రభు మాట్లాడుతున్నారు ఈరోజు మార్చ్ 6th వెడ్నెస్డే రోజున. రక్షణ పొందావా? రక్షణ పొందకపోతే రక్షణ పొందు. రక్షణ పొందావా? నువ్వు క్రీస్తు కృపను బట్టి నీతిమంతుడు, నీతిమంతురాలు మర్చిపోవద్దు. ఒకవేళ పడిపోయావా? పశ్చాత్తాపడు, క్షమాపణ వేడుకో. నీతిని దేవుడు నీకు కృపలో ఇస్తాడు. వారసత్వంగా ఇస్తాడు ఆయన. ప్రభు అంటున్నారు, నేను నిన్ను చూడక మాన్ను, నేను లేవనెత్తక మాన్ను, నేను సమస్య నుంచి విడిపించడం మాన్ను. సింహాసనం మీద కూర్చుండే ఆ రాజులతో ఆయన నేను నిత్యము కూర్చుండబెడతానంటున్నాడు. అటు నిజ జీవంలోనే కాదు, ఇక్కడ కూడా నీతిగా జీవించిన వారిని తిరిగి లేవనెత్తాడు. దరిద్రం నుంచి, పాపశాపాల నుంచి, మానసిక ఒత్తిడి నుంచి, బాధల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి విడిపించి గొప్ప స్థానం లేవనెత్తాడు అన్నాడు ఆయన. ఇవాళ అటెండర్గా ఉన్నావా? ఆఫీసర్గా చేయగలడు. వాచ్మెన్గా ఉన్నావా? సొంత అపార్ట్మెంట్ కట్టుకుని వాచ్మెన్ పెట్టుకునే స్థాయికి దేవుడు లేవనెత్తగలడు. సింహాసనం కూర్చుని పెడతాడు అంటాడు దేవుడు. పైన పెడతాడు, నిన్ను పైన పెడతాడు కదా, కింద పెట్టన్నాడు ఆయన. స్థలగా ఉంటావు, తోగ్గా ఉండవు అన్నాడు. అప్పిస్తావు తప్ప అప్పు ఇచ్చేవారికి నేను ఉంచునన్నాడు ఆయన. నమ్ము, నిన్ను ఘనపరుస్తా అంటున్నాడు ఆయన. వాళ్ళని సింహాసనం కూర్చుని పెట్టడమే కాకుండా వారు ఘనపరచబడుదురు. ఆ ఘనత ఈరోజు వాక్యమైన ప్రతి బిడ్డకి దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నారు. నీతిగా అడుగులు వేస్తావా? విశ్వాసంలో బలపడతావా? మన సాక్షిని కాచుకుంటున్నావా? పాపానికి దూరంగా పారిపో. అద్భుత రీతిలో దేవుడిని లేవనెత్తారు. ధైర్యంగా ఉండు, భయపడకు. ఏ సమస్యకు, ఏ ఒత్తిడికి భయపడకు. నీతిమంతుడైన దానియేలుని వాళ్ళు సింహాల బోన్లు వేస్తే సింహాలు ముట్టగలినాయా? ముట్టలే. దేవుడే అద్భుతంగా ఆయన బయట తీసుకొచ్చాడు. ఎవరైతే ఆయన ఇరికించాలి ట్రై చేశారో వాళ్ళందరూ లోపల పడేశాడు. ధైర్యంగా ఉండు, విశ్వాసంతో అడుగులు పోయి దేవుడు నీకు గొప్ప విజయాలను ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. ఆశ్చర్యకరుడ, నీతిమంతులను చూడక మాననన్నావు. సింహాసనం మీద కూర్చుండే రాజులతో నేను నిత్యం కూర్చుండబెడతానన్నావు. వారు ఘనపరచబడతారన్నావు. ఈ వాగ్దానము ఈరోజు ఈ ప్రార్థనలకు ప్రతి ఒక్క బిడ్డను ఆయన దీవించి రక్షణ పొందిన రక్షణ పొందాలి. రక్షణ పొందిన వారందరూ కూడా నీతిమంతులు అంటున్నావు. నీ కృపను బట్టి అట్టి కృప ద్వారా దయచేయండి. పడిపోయిన వారు తిరిగి లేవనెత్తండి, తుటిలకుండా కాయండి. ఆయన ఘనపరచబడతారన్నావు. సింహాసనం కూర్చుని పెడతారంటున్నావు. దరిద్రమని చీకటి కాడిని వెరక్కొట్టి ఐశ్వర్యవంతులుగా చేయండి. ఆత్మీయం కూడా బలపరచండి. ఫ్రూట్ఫుల్గా ఉండాలా, పీస్ఫుల్గా ఉండాలా, ధైర్యంగా ఉండాలా. గొప్ప విజయాలను ఇవ్వండి. చీకటి కాడి విరగొట్టండి. యేసు నామమున ప్రతి కాడి విరగొట్టబడినగా కృప చూపించండి. నైనా ప్రతి ఒక్కరిని బలపరచండి. ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో 10th, ఇంటర్, డిగ్రీ, బీటెక్, నైనా ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మా బిడ్డలు తోడయండి. మీరు చేపెట్టుకు రాయించండి. జ్ఞానంతో నింపండి. గుడ్ రిజల్ట్ పొందాలి. గొప్ప కార్యాలు చూడండి. మిరాకిల్స్ చేసి మహిమ చెందండి. ఎవరైతే ప్రభా నాయన మరి జాబ్ ప్రయత్నంలో అద్భుతమైన జాబ్ ఇవ్వండి. మిరాకిల్స్ చేయండి. చేతిలో ఆయిల్ పోసి స్ప్రే చేస్తున్నాం ప్రభా. కృపగల దీవెనలు దయచేసి చేయనిదల్లా సఫలపరిచి ప్రతి ఆటంకాన్ని కొట్టివేసి ఆయన ఆర్థిక సమృద్ధిని ఇవ్వండి. ఫైనాన్షియల్ మిరాకిల్స్ ఇవ్వండి. హైక్స్ ఇవ్వండి. ప్రమోషన్స్ ఇవ్వండి. పర్మనెంట్ అవ్వాలి. గవర్నమెంట్ సెక్రటరీలకి గవర్నమెంట్ సెక్టర్ జాబ్స్ రావాలా. గర్భఫలాలు గర్భఫలాలు పొందాలి. యేసు నామములో ప్రతి ఆరిళ్ళు తొలగిపోవాలి. ప్రతి నింద అవమానం తొలగిపోయి రెట్టింపు ఘనతగా మారిపోవాలి. కృపను బిజినెస్ దీవించండి. సమృద్ధిని ఆశీర్వదించి కృపనివ్వండి. ఏ చీకచేతులు ఎవరైనా పనిచేయనివ్వదు. అద్భుత రీతిలో ప్రతి ఒక్కరిని కూడా బ్లెస్ చేసి కృప చూపించండి. నాయన యవనస్తులను, చిన్నబిడ్డలను, పెద్దలను అందరం దర్శించండి. ఇంకా యాన్యువల్ ఎగ్జామ్స్ చిన్నబిడ్డలు కూడా దగ్గర పెడతారు. వాళ్ళు కూడా తోడేయండి. జ్ఞానంతో నింపండి. ఎండబారిని పడుకోకుండా ప్రతి ఒక్కరిని ప్రొటెక్ట్ చేయండి. ప్రతి పనిలో తోడేయండి. పనులు ఇవ్వండి. ప్రాజెక్ట్స్ ఇవ్వండి. అయినా పేమెంట్స్ రావాలా. అన్ని విషయాలు దీవెన దయచేయండి. ఎవరి సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, పోలీస్ కేసులు, కోర్టు కేసులు అవన్నీ కొట్టివేసి కృపగా రాష్ట్రం తోడయించి మా బిడ్డల పక్షంగా ఉండి విజయం ఇవ్వండి. గొప్ప కార్యాన్ని పరలోకనిస్తాం. ఈ చర్చ విషయం ప్రార్థిస్తున్న ప్రభా, నీ చేత మీద ఈ సర్కస్ గురువుని ఓనర్స్తో, యాజమాన్యంతో మాట్లాడి గిఫ్ట్గా మీరు ఇవ్వండి. నాయన కృప చూపించండి. గొప్ప కార్యాలు చేయండి. చీకటి తొలగించండి. ఈరోజు ఎవరైతే బర్త్డే, వెడ్డింగ్ అని జరుపుకున్న వాళ్ళని దీవించి దీర్ఘాయుషతో, కృపతో, సమాధానం నింపుతో నమ్ముచున్నాను. మరో స్థలం కోసం ప్రయత్నిస్తున్న ప్రభా, కృప చూపించి గొప్ప కార్యం ఈ మార్చి ఎండింగ్ లోపలే అద్భుతం జరగాల. దీవెన దయచేసి జయమినివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తాను. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు.